నర్సరావుపేటలో మున్సిపల్ బాలుర పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ కింద స్కిల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. స్కిల్ కాంపిటీషన్స్ లో వ్యవసాయానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అలాగే హైడ్రోపోనిక్స్, పల్లె హౌస్, డ్రిప్ ఇరిగేషన్, వర్టికల్ ఫార్మింగ్ సంబంధించి డయాగ్రామ్ ని ఎగ్జిబిషన్ లో రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో వ్యవసాయానికి సంబంధించి విద్యార్థులకి తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. 9-10వ తరగతి విద్యార్థులు వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్టుల్ని తయారు చేయడం జరిగిందని ఉపాధ్యాయులు రాజశేఖర్ తెలిపారు. నేను వొకేషనల్ ట్రైనర్, ట్రేడ్ వచ్చేసి అగ్రికల్చర్. ఇది పిఎంసి స్కూల్స్ కింద వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు వచ్చేసి వొకేషనల్ ఎడ్యుకేషన్ కింద స్కిల్ కాంపిటీషన్ కండక్ట్ చేశాం. స్కిల్ కాంపిటీషన్లో అగ్రికల్చర్కి సంబంధించిన వాటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసాం. అందులో వచ్చేసి మెయిన్గా ఒకటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అలాగే మిగతాయి కూడా ఇది సెకండ్ వచ్చేసి హైడ్రోఫోనిక్స్, తర్వాత వచ్చేసి పాలీ హౌస్, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, తర్వాత వర్టికల్ ఫార్మింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇది దీంట్లో ఒకదానికొకటి కూడా సంబంధం కలిగి ఉంటాయి. సో ఇదేంటంటే రైతులు పూర్వకాలం నుంచే చేస్తుండేది, కానీ ఇంకా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఒక న్యూ వేలో దీన్ని రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ రైతుకు కావాల్సినవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇల్లు ముందర ఆహ్లాదకరమైన ఒక గార్డెన్, దాని పక్కనే ఒక పాండ్, అలాగే ఇంటికి కావాల్సిన వాటర్కి కావాల్సినదంతా కూడా వెల్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి పశువుల పాక, అందులో గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ ట్రీస్, అంటే రైతులకి కుటుంబానికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా అందులోనే పండుతాయి. దాంతోపాటు ఆ ఫ్రూట్స్లోనే ఏం చేసామంటే ఇంకా ట్రీస్ అన్నీ కూడా హైట్లో ఉంటాయి కాబట్టి మనం కోళ్ళు కానీ అలాగే మేకలు కానీ పెంచుకోవచ్చు. దాంతోపాటు రైతుకి కావాల్సిన వరి, పప్పు దినుసులు, దాంతోపాటు కూరగాయలు ఇవన్నీ కూడా ఇక్కడే పండించుకుంటారు. సో రైతులకు కావాల్సినవన్నీ తీసుకొని మిగతావన్నీ కూడా తర్వాత సేల్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోఫోనిక్స్ ఏంటంటే ఇప్పుడు మనకు పాపులేషన్ పెరిగే కొద్దీ ల్యాండ్ ఏరియా అనేది తక్కువైపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటివి అంటే ల్యాండ్ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా లేదు, ఒకవేళ ల్యాండ్ ఉన్నా కూడా ఆ ల్యాండ్ పంటలకు పనికిరాదు అనుకుంటే ఇలాంటి సిస్టమ్ని మనం పెంచుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ సాయిల్లో కాకుండా ఓన్లీ వాటర్ ద్వారా మాత్రమే మొక్కల్ని పెంచుతాం. అందులో మేజర్గా ఇది బాగా ఉపయోగపడుతుంది దేనికంటే ఒకటి వెజిటేబుల్స్కి, అలాగే ఫారిన్ కంట్రీస్లో మ్యాక్సిమం ఇదే వాడుతున్నారు. మన దాంట్లో కూడా వెజిటేబుల్స్కి లీఫీ వెజిటేబుల్స్కి ఇది బాగా పాపులర్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి పాలీ హౌస్ వచ్చేసి మెయిన్లీ యూఎస్ఏలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వింటర్ సీజన్లో మంచు పడుతూ ఉంటుంది. వాళ్ళకి ల్యాండ్ మొత్తం కూడా మంచుతో కప్పడం వల్ల అక్కడ పంటలు పండించుకోవడానికి ఇలాంటి దాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు గ్లాసెస్ యూజ్ చేస్తారు. మనం ఏంటి అంటే గ్లాసెస్ బదులు మనం పాలిథిన్ షీట్, పాలివినైల్ షీట్ యూజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా దీంట్లో మనకు కావాల్సిన అంటే పంటలకు కావాల్సిన అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ, అలాగే లైట్ ఇంటెన్సిటీ కూడా అన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర కూడా ఎందుకు ఉపయోగపడతాయంటే కొన్ని మనం ఉండేది ట్రాపికల్ ఏరియాలో, ఆ ట్రాపికల్ ఏరియాలో ఏంటంటే కొన్ని క్రాప్స్ పండవు, లైక్ స్ట్రాబెర్రీ కానీ, క్యాప్సికం కానీ, అలాగే ఫ్లవర్ క్రాప్స్లో వచ్చేసి జెర్బరా. సో వీటన్నిటి కోసం మనం వేరే దగ్గర నుంచి తీసుకోవాలంటే కాస్ట్ అనేది ఎక్కువ కాబట్టి ఇలాంటి వాటన్నిటిని మనం ఇలాంటిది మన దగ్గర పొలం దగ్గర ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే వర్షాలు వచ్చినా లేకపోతే టెంపరేచర్స్ పెరిగినా కూడా పంటలకు ఎలాంటి ఎఫెక్ట్ లేకోకుండా దీన్ని గ్రో చేయొచ్చు. సో మెయిన్గా దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్కడైతే వాటర్ అనేది తక్కువగా ఉంటుందో అలాంటి దాంట్లో దీన్ని యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మెయిన్లీ పంటకి ఎక్కడైతే మొక్కుందో అక్కడ మాత్రమే డ్రాప్ బై డ్రాప్, అంటే వాటర్ అనేది వేస్ట్ కాకుండా డ్రాప్ బై డ్రాప్ వచ్చేసి మొక్కల దగ్గర పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది పంటకి ఎంత కావాల్సిందో అంత మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే తక్కువ నీళ్ళతో ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడ్ గ్రోత్ అనేది, అంటే కలుపు మొక్కలు అనేవి చాలా వరకు అరికట్టవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే చెట్టు ఉందో అక్కడ మాత్రమే వాటర్ పడుతున్నాయి కాబట్టి మిగతా ఏరియాలో వాటర్ పడట్లేదు కాబట్టి ఇక్కడ కలుపు మొక్కలు రావడానికి అవకాశాలు ఉండవు. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద వర్టికల్ ఫార్మింగ్ అంటే పాపులేషన్ పెరిగే కొద్దీ ల్యాండ్ రిక్వైర్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. ల్యాండ్ ఏరియాని మనం పెంచుకోలేం. పాపులేషన్ పెరుగుతుంది కానీ ల్యాండ్ ఏరియాని పెంచుకోలేం కాబట్టి సో వర్టికల్గా మనం ప్లాంట్స్ని గ్రో చేయొచ్చు. సో ఈ వర్టికల్ ఫార్మింగ్ ఏమవుతుందంటే సిటీస్లో కూడా యూజ్ చేసుకుంటాం. ఒక ఇంట్లో ఇలాంటివన్నీ కూడా ట్రేస్ లాగా అరేంజ్ చేసుకొని వాటికి కావాల్సిందంతా కూడా మనం అక్కడ పండించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. మెయిన్గా దేనికి యూజ్ చేస్తున్నారంటే కుంకుమ పువ్వు,
అంటే కుంకుమ పువ్వు ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే పండుతుంది కదా, కానీ ఇక్కడ ఏంటంటే ఒక రూమ్లో ఒక లేయర్గా చేసేసి దానికి కావాల్సిన హ్యూమిడిటీ వీటన్నిటిని కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే మన దగ్గర కూడా ఒక రూమ్లోనే, అంటే బయట కాకుండా ఒక రూమ్లోనే మనం పంటలు పండించవచ్చు. దానికి వర్టికల్ ఫార్మింగ్. నా పేరు చైతన్య రెడ్డి. నేను 9వ తరగతి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈ స్కిల్డ్ కాంపిటీషన్లో నేనైతే దీనికి పాల్గొన్నాను. నేను మా ఫ్రెండ్స్ కలిసి దీనైతే చేశాము. దీని పేరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. దీని ద్వారా ఏంటంటే రైతులు తమకు కావాల్సినవన్నీ తమ దగ్గర తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఉండడానికి ఇల్లు, మన ఎనర్జీ కోసం సోలార్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మన పొలాల్ని పండిస్తాం. దీని నుండి వచ్చిన వచ్చిన గడ్డిని మొత్తాన్ని మనం ఆవులకు, కోళ్ళకు, మేకలకు వేస్తాం. వీటి నుండి వచ్చిన వేస్ట్ని మొత్తం పొలానికి ఎరువుగా వేస్తాము. దీని నుంచి వచ్చిన వేస్ట్ని మళ్ళీ దీంట్లో వేస్తాము. మనం మంచినీళ్ళ కోసం వీటిని రీప్లేస్ చేస్తాం. ఇది హెచ్ఎం సార్కి, అగ్రికల్చర్ సార్కి ధన్యవాదం తెలుపుతున్నాను. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి డయాగ్రామ్ని తయారు చేశాము. దీని పేరు హైడ్రోఫోనిక్, అంటే నీటిలో మొక్కల్ని పెంచడం. ఇది ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ అవి వాడి ల్యాండ్ మొత్తం కల్టివేట్ అయిపోతుంది. దాని ద్వారా రానున్న రోజుల్లో మొక్కల్ని పెంచడం కష్టం అవుతుంది. ఇదే ఎలా హెల్ప్ చేసిద్ది అంటే ఇప్పుడు లైక్ ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇలా ఇందులో పండించుకోవచ్చు. దీంట్లో మెయిన్గా వచ్చేసి ఈ ట్యాంకులో ఏమో ఇప్పుడు మనం వేసే మ్యాటర్స్ వేసి దీని ద్వారా ఈ పైప్స్లోకి వెళ్ళి నీళ్లు వాటికి పోషకాలు అంది మొత్తం బాగా పెరుగుతాయి మొక్కలు. రానున్న రోజుల్లో మనకి చాలా ఉపయోగపడిద్ది.